నమస్తే, వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ. ఏపీడిఎస్సి తరగతుల్లో భాగంగా మనం ఇప్పటి వరకు ఇంగ్లీష్కు సంబంధించి కంటెంట్లో భాగంగా 1 నుంచి 8 తరగతుల వరకు పోయిట్స్ ఆథర్స్ వారు రాసినటువంటి పాఠాలను కోడింగ్ రూపంలో నేర్చుకుందాం. ఈ వీడియోలో భాగంగా 9వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠాలు, ఆ పాఠాలను రచించినటువంటి పోయిట్స్ ఆథర్స్ను కోడింగ్ రూపంలో నేర్చుకుందాం. ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 9వ తరగతిలో మొదటి పాఠం ద ఫన్ దే హ్యాడ్. రాసింది ఎవరంటే ఐజాక్ ఎసిమో. ఐజాక్ ఎసిమో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోడ్ చూసుకోండి. ఇసుక్కుంటూ ఉన్న వారి దగ్గర ఫన్ చేయకూడదు. మన దగ్గర ఎవరైతే ఇసుక్కుంటూ ఉంటారో వారితో మనం ఫన్ చేయకూడదు, సరేనా? ఐజాక్ అంటే ఇసుక్కుంటూ, ఎవరైతే మనల్ని ఇసుక్కుంటున్నారో వాళ్ళ దగ్గర మనం ఫన్ చేయకూడదు. నెక్స్ట్ ద రోడ్ నాట్ టేకెన్. రాబర్ట్ ఫ్రాస్ట్. ఈ రాబర్ట్ ఫ్రాస్ట్ని మీరు ఫారెస్ట్ అనుకోండి. ఫారెస్ట్లో రోడ్లు ఉండవు. ద రోడ్ నాట్ టేకెన్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఫారెస్ట్లో రోడ్లు ఉండవు. ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. డెబోరా కోలే. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏదైనా సౌండ్స్ వినపడి అంటే కౌస్ పరిగెత్తుతాయి, ఉండవు. మనం గ్రామాల్లో చూస్తూనే ఉంటాం. ఆ డీజే సౌండ్స్ కానీ ఏమైనా మ్యూజిక్ వినపడితే కౌస్ పరిగెత్తు ఉంటాయి. సౌండ్ వినపడినప్పుడు కౌస్ పరిగెత్తుతాయి. నెక్స్ట్ విండ్. సుబ్రహ్మణ్య భారతి. విండ్ అనే పాఠాన్ని రాసిన ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి. విండ్ అంటే గాలి. శుభ్రమైన గాలి దొరకడం ఈ రోజుల్లో కష్టంగా ఉంది. అంతా కలుషితం అయిపోతుంది వ్యర్థాలతో. శుభ్రమైన విండ్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ద లిటిల్ గర్ల్. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. లిటిల్ గర్ల్ ఎక్కడ ఆడుకుంటుందంటే ఫీల్డ్లో ఆడుకుంటుంది. ఫీల్డ్లో. ద రెయిన్ ఆన్. సరే, నెక్స్ట్ పాఠం రెయిన్ ఆన్ ద రూఫ్. కోట్స్ కిన్నె. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రెయిన్ కోట్ అని గుర్తుపెట్టుకోండి. రెయిన్ ఆన్ ద రూఫ్, కోట్స్ కిన్నె. ఒకసారి చూసుకోండి. ఫన్, ఇసుక్కుంటున్న వారి దగ్గర ఫన్ చేయకూడదు. ఫారెస్ట్లో రోడ్లు ఉండవు. సౌండ్ పెడితే కవులు పరిగెత్తాయి. శుభ్రమైన విండ్ దొరకడం కష్టంగా ఉంది. లిటిల్ గర్ల్ ఎక్కడ ఆడుకుంటుందంటే ఫీల్డ్లో ఆడుకుంటుంది. రెయిన్ కోట్. ఇక తరువాతి పాఠాన్ని చూసుకున్నట్లయితే ద లేక్ ఇస్లే ఆఫ్ ఇన్నీస్ఫ్రీ. ఈ పాఠాన్ని రచించింది విలియం బట్లర్ ఈట్స్. కోడ్ చూసుకోండి. లేక్లో బట్టలు ఉతుకుతారు. లేక్ అంటే ది లేక్ ఇస్లే ఆఫ్ ఇన్నీస్ఫ్రీ. బట్టలు అంటే విలియం బట్లర్ ఈట్స్. తర్వాత పాఠం ద స్నేక్ అండ్ ద మిర్రర్. వాల్కమ్ మొహమ్మద్ బషీర్. ద స్నేక్ అండ్ ద మిర్రర్ అనే పాఠాన్ని రచించింది వాల్కమ్ మొహమ్మద్ బషీర్. బషీర్ అనేది గుర్తుపెట్టుకోండి. బషీర్లో ఎస్హెచ్ ఉంది కదా, అని అరిసే జీవి ఏంటి? స్నేక్. అని సౌండ్ చేసే జీవి స్నేక్. ద స్నేక్ అండ్ ద మిర్రర్ అంటే బషీర్. ఎ లెజెండ్ ఆఫ్ నార్త్ ల్యాండ్ రచయిత పోయెబ్ క్యారీ. లెజసీని క్యారీ చేస్తున్నారంటారు కదా. ఎవరైనా ఒక వారసుడు వచ్చి ఆ లెజసీని ముందుకు తీసుకెళ్తుంటే లెజసీని క్యారీ చేస్తున్నారంటారు కదా. లెజెండ్ ఆఫ్ నార్త్ ల్యాండ్. క్యారీ అంటే పోయెబ్ క్యారీ. నెక్స్ట్ మై చైల్డ్హుడ్. ఏపీజే అబ్దుల్ కలాం. మనందరికీ తెలిసిందే ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆయన బాల్యంలో చైల్డ్హుడ్లో ఆయన వార్తాపత్రికలను వేసేవాడని చెప్పుకుంటారు కదా. అబ్దుల్ కలాం గారి చైల్డ్హుడ్లో ఆయన న్యూస్ పేపర్లు వేసేవాడు. నెక్స్ట్ నో మెన్ ఆర్ ఫారెన్. జేమ్స్ క్రికప్. కోడ్ చూడండి. ఫారెన్లో క్రికెట్ ఆడరు అంటే క్రికప్. మరి ఏం ఆడతారు? ఫుట్బాల్ని ఎక్కువగా ఆడతారు. ఫారెన్లో క్రికెట్ ఆడరు, ఫుట్బాల్ని ఎక్కువ ఆడతారు. ఫారెన్ అంటే నో మెన్ ఆర్ ఫారెన్. క్రికెట్ అంటే జేమ్స్ క్రికప్. నెక్స్ట్ రీచ్ ఫర్ ద టాప్. సంతోష్ యాదవ్. ఎవరైతే టాప్ ర్యాంక్ సాధిస్తారో, టాప్లో వస్తారో వారు సంతోషంగా ఉంటారు. ఒకసారి చూసుకోండి. లేక్లో బట్టలు ఉతుకుతున్నారు. స్నేక్ ఎలా అరుస్తుంది అంటే అని అరుస్తుంది.
లెజెసీని క్యారీ చేస్తున్నారు. చైల్డ్హుడ్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు న్యూస్ పేపర్లు వేసేవారని మనందరికీ తెలిసింది. ఫారెన్లో క్రికెట్ ఆడరు, ఫుట్బాల్ ఆడతారు. టాప్గా వచ్చిన వారు సంతోషంగా ఉంటారు. ఇక తరువాతి పాఠం ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ రాసింది ఎవరంటే గివ్ పటేల్. గివ్ పటేల్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పటేల్ అంటే పొట్టేలును గుర్తుంచుకోండి. పొట్టేలు ట్రీని చంపేసి తినేస్తుంది. ఆకులు, చెట్లు ఆకులే కదా. పొట్టేలు ట్రీని చంపేసి కిల్ చేసి తినేస్తుంది. ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ, ట్రీలను చంపి తినడం ద్వారా బతికేది పొట్టేలు. ట్రీస్, జాయిస్ కిల్మర్. జాయిస్ కిల్మర్. ట్రీస్ నుంచి వచ్చే పండ్ల నుంచే మనం జ్యూస్ చేసుకుంటాం. ట్రీస్ నుంచి వచ్చే పండ్ల నుంచే మనం జ్యూస్ చేసుకుంటాం. ట్రీని చంపేసి పొట్టేలు తింటారు. నెక్స్ట్ కాఠ్మాండు విక్రమ్ సేత్. కాఠ్మాండు విక్రమ్ సేత్. కాఠ్మాండు అంటే మనకి నేపాల్ యొక్క రాజధాని. అది అక్కడనే మంచు శిఖరాలు ఉంటాయి కదా. మరి మంచు శిఖరాలు ఉంటాయి కాబట్టి అక్కడ మనుగడ సాధించాలంటే మంచుని తట్టుకోవాలంటే ఏం చేయాలి? రమ్ము తాగాలి. చలిని తట్టుకోవాలంటే రమ్ముని తాగాలి. కాఠ్మాండు రమ్ అంటే విక్రమ్ సేత్. నెక్స్ట్ ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సేల్. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సేల్. విలియం వాట్స్వర్త్. విలియం వాట్స్వర్త్. విలియం వాట్స్వర్త్. WWW అని ఒక ఆట ఉంటుంది, కొట్టేసుకుంటూ ఉంటారు. ఆ ఆటలో స్పోర్టివ్ స్పిరిట్ ఏం లేదు. ఒకటి మీద ఒకటి పడి కొట్టేసుకోవటం, ఎట్లయినా కొట్టేసుకోవచ్చు. స్పిరిట్ అనేది ఆ స్పోర్టివ్ స్పిరిట్, క్రీడా స్ఫూర్తి ఏం ఉండదు, ఎలా అయినా కొట్టేసుకోవచ్చు. WWW అంటే విలియం వాట్స్వర్త్. ఆటలో ఏముండదు, స్పిరిట్ ఏముండదు, స్పోర్టివ్ స్పిరిట్ ఏముండదు, ఒకరి మీద ఒకరి పడి కొట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఫియర్ నో మోర్ షేక్స్పియర్. ఫియర్ స్పియర్ గుర్తుంచుకోండి. ఫియర్ స్పియర్. ఫియర్ స్పియర్. ఫియర్ నో మోర్ షేక్స్పియర్. నెక్స్ట్ ద లాస్ట్ చైల్డ్ ముల్క్రాజ్ ఆనంద్. ముల్క్రాజ్ ఆనంద్. కుటుంబంలో ఏ కుటుంబంలోనైనా లాస్ట్ చైల్డ్ ఆనందంగా ఉంటాడు. లాస్ట్ చైల్డ్ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే పెద్దోడు కుటుంబ బాధ్యతలు చూసుకుంటాడు కదా. ఏ కుటుంబంలోనైనా లాస్ట్ చైల్డ్ ఆనందంగా ఉంటాడు. ముల్క్రాజ్ ఆనంద్. ఒకసారి చూడండి కోడ్. పొట్టేలు ట్రీస్ని కిల్ చేసి తింటుంది. ట్రీస్ నుంచి వచ్చే పండ్లను మనం జ్యూస్ చేసుకు తాగుతాం. కాఠ్మాండూలో ఉన్న చలిని తట్టుకోవాలంటే రమ్ తాగాలి. నెక్స్ట్ WWW అనే ఆటలో స్పిరిట్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఫియర్ స్పియర్. లాస్ట్ చైల్డ్, ఏ కుటుంబంలో లాస్ట్ చైల్డ్ ఆనందంగా ఉంటాడు. తరువాతి పాఠం ద అడ్వెంచర్స్ ఆఫ్ టోటో రచించింది రస్కిన్ బాండ్. కోడ్ చూసుకోండి. అడ్వెంచర్స్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి. అడ్వెంచర్స్ అంటే ద అడ్వెంచర్స్ ఆఫ్ టోటో, రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అంటే రస్కిన్ బాండ్. తర్వాత ఐశ్వరన్ ద స్టోరీ టెల్లర్. ఆర్కే లక్ష్మణ్ రచించడం జరిగింది. ఐశ్వరన్ ద స్టోరీ టెల్లర్. ఐశ్వరన్ అంటే ఐశ్వర్యం గుర్తించుకోండి. ఐశ్వర్యవంతుడు అని ఎవరిని అంటారంటే లక్షాధికారిని అంటారు. ఐశ్వర్యవంతుడు అంటే ఐశ్వరన్ ద స్టోరీ టెల్లర్, లక్షాధికారిని అంటారు. ఆర్కే లక్ష్మణ్ లక్షాధికారి అంటే. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ ఏకే రామానుజన్. ఏకే రామానుజన్. కింగ్ రాముడు ఒక కింగ్ అని గుర్తుంచుకోండి. కింగ్ ఒక రాజే కదా, అయోధ్యానగర్ రాజు. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ కింగ్ రాముడు. ఏకే రామానుజన్. ద హ్యాపీ ప్రిన్స్. ద హ్యాపీ ప్రిన్స్ ఆస్కార్ విల్డే. ఆస్కార్ వస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆస్కార్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. వెదరింగ్ ద స్ట్రోమ్. వెదరింగ్ ద స్ట్రోమ్. హార్ష్ మండేర్. హార్ష్ మండేర్. వెదర్ ఎలా ఉందంటే మండిపోతుంది అంటాం కదా. వెదర్ అంటే వెదరింగ్ ద స్ట్రోమ్. మండిపోతుందంటే హార్ష్ మండేర్. ద లాస్ట్ లీఫ్. ద లాస్ట్ లీఫ్ ఓ హెన్రీ. హెన్ అని గుర్తుపెట్టుకోండి. మనకు పల్లెటూరులో హెన్నులు, అదే కోళ్ళు సాయం వేళలో ఆ చెట్ల చిటారు కొమ్మల దాకా లాస్ట్ లీఫ్ దాకా ఎక్కుతాయి. హెన్నులు లాస్ట్ లీఫ్ దాకా చిటారు కొమ్మల్లో ఎక్కి కూర్చుంటాయి. హెన్నులు చిటారు కొమ్మలు అంటే లాస్ట్ లీఫ్ల దాకా ఎక్కి కూర్చుంటాయి. ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్. జాన్ గాడిసో. జాన్ గాడిసో. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే
హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్. హౌస్ హోమ్ కాదు, మరి ఏమంటారు హౌస్ని? గుడిసె అంటారు. హౌస్ని హోమ్ అనే కాదు, గుడిసె అని కూడా అంటారు. గుడిసె అంటే గాడిసో, అది గుర్తుంచుకోండి. ద బెగ్గర్, యాంటోన్ చెకోవ్. యాంటోన్ చెకోవ్ బెగ్గర్ని ఎలా చూస్తున్నారంటే అంటరాని వారిలాగా చూస్తున్నారు. బెగ్గర్ని ఎలా చూస్తారు? అంటరాని వారిలాగా. ద బెగ్గర్ అంటరాని వాడు అంటే యాంటోన్ చెకోవ్. ఒకసారి చూసుకోండి కోట్స్. అడ్వెంచర్స్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి. ఐశ్వర్యవంతుడని లక్షాధికారిని అంటారు. కింగ్ ఎవరు? రాముడు కింగ్. హ్యాపీ, ఆస్కార్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వెదర్ ఎలా ఉందంటే మండిపోతుంది. హెన్నులు లాస్ట్ లీఫ్ దాకా ఎక్కి కూర్చుంటాయి. హౌస్ని హోమ్ అనే కాదు, గుడిసె అని కూడా అంటారు. బెగ్గర్ని ఎలా చూస్తున్నారంటే అంటరాని వారిలాగా చూస్తున్నారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు మరిన్ని వీడియోలను కోడింగ్ రూపంలో అందిస్తాను. జై హింద్.